Yes, dear students, today we are going to study electric dipole. Electric dipole ante enti first chadudam. All materials are made up of molecules and all the molecules are made up of dipoles. అంటే ఏదైనా మెటీరియల్ ఉంది కదా, ఆ మెటీరియల్స్ అన్ని దేని చేత తయారు చేయబడ్డాయి? మాలిక్యూల్స్ చేత. ఆ మాలిక్యూల్స్ దేనివల్ల ఫామ్ అయ్యాయి? డైపోల్స్ ద్వారా ఫామ్ అయ్యాయి. ఆ మాలిక్యూల్స్ ఏం ఫామ్ అయినాయి? డైపోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్స్ అన్ని తీసుకో. NaCl తీసుకున్నాం. అంటే NaCl అంటే ఏంది నాన్న? Na ప్లస్ Cl మైనస్ కదా, ఇక్కడ ఒక డైపోల్ ఫామ్ అయింది. ఓకే, H2O అంటే O మైనస్ మైనస్ H ప్లస్ ప్లస్ కదా, ఇక్కడ మరి రెండు డైపోల్స్ ఫామ్ అయినాయి. CO C ప్లస్ O మైనస్, అగైన్ ఒక డైపోల్ ఫామ్ అయింది. HCl H ప్లస్ Cl మైనస్, మరి ఇక్కడ ఏమైనా ఫామ్ అయింది? డైపోల్ ఫామ్ అయింది. అందుకే సో దెర్ ఈస్ సిగ్నిఫికెన్స్ టు స్టడీ ఆఫ్ డైపోల్ అండ్ డైపోల్ మూమెంట్ అన్న. జనరల్లీ వాట్ ఇస్ బై డైపోల్ సార్ మీన్స్, డైపోల్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటి? టూ చార్జెస్ విచ్ ఈస్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, సైన్ ఆపోజిట్ నాన్న. ఓకే, క్యూ తీసుకున్నాను, సైన్ ఆపోజిట్ తీసుకోవాలి. సో అదే కదా ఇక్కడ ఫామ్ అయింది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సపరేట్ బై స్మాల్ డిస్టెన్స్ విల్ ఫార్మ్స్ డైపోల్ లైక్ దిస్. సో దెన్ వాట్ ఇస్ డైపోల్ మూమెంట్? డైపోల్ మూమెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, పీ వెక్టర్. సో హౌ కెన్ యూ రైట్ డైపోల్ మూమెంట్ మీన్స్? డైపోల్ మూమెంట్ పీ ఈక్వల్ టు magnitude of any charge into distance between them, sir. So P vector equals to magnitude of any charge into what you write na distance between them. Sir, what is the distance direction vector actually? Direction vector is in this direction and D vector. Okay, లేదనుకో డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రాయొచ్చు మనము? నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్ నాన్న. నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్ డైరెక్షన్ ఇవ్వచ్చు. ఓకే, అంటే డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ అనమాట, పీ డైరెక్షన్. ఓకే, డైపోల్ మూమెంట్ P ఈక్వల్ టు Q ఇంటూ D కదా. హౌ కెన్ వి రైట్ SI యూనిట్? SI యూనిట్ ఏమై రాస్తాం చూడండి. SI యూనిట్ ఈక్వల్ టు వాట్ కెన్ రైట్? కూలం ఇంటూ మీటర్. కూలం ఇంటూ మీటర్, బికాస్ చార్జ్ SI యూనిట్ ఇస్ కూలం, డిస్టెన్స్ SI యూనిట్ ఇస్ మీటర్. దెన్ హౌ కెన్ వి రైట్ డైమెన్షనల్ ఫార్ములా సార్? డైమెన్షనల్ ఫార్ములా ఎలా రైట్ చెక్ చేయండి. కూలం అంటే ఏంటన్నా? A⁻1T⁻1, మీటర్ అంటే ఏంటి? M⁻−1. సో డైపోల్ అంటే టూ ఈక్వల్ అండ్ అపోజ్ చార్జెస్ సపరేట్ బై స్మాల్ డిస్టెన్స్. టూ చార్జెస్ని స్మాల్ డిస్టెన్స్లో సపరేట్ చేస్తే డైపోల్ అనేది ఫామ్ అయింది. ఈ ఎగ్జాంపుల్స్ చూసినట్టు. డైపోల్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? P వెక్టర్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Q, సైన్ షుడ్ నాట్ టేక్ నాన్న, సైన్ తీసుకోకూడదు, ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ తీసుకోవాలి. డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చుకోవచ్చు? నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి. SI యూనిట్ ఏంది? ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ కదా, కూలుమ్ ఇంటూ మీటర్. డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? కూలుమ్ డైమెన్షనల్ ఫార్ములా A⁻1T⁻1. మీటర్ అంటే వి రిటన్ రాంగ్. మీటర్ అంటే ఏంటి? లెంత్ కదా. సో L⁻1 అని రాయొచ్చు అనమాట. ఫైన్, లెట్ బి సీ ఇన్ దిస్ వన్ ఎగ్జాంపుల్. ఫైండ్ డైపోల్ మూమెంట్ ఆఫ్ NaCl. అంటే NaCl డైపోల్ మూమెంట్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. గివెన్ దట్ పార్షియల్ ఛార్జ్ ఆన్ Na ఈస్ 2 నానోకూలం, మీన్స్ దట్ ఈస్ Na ప్లస్ పాజిటివ్ ఛార్జ్ నా, అండ్ Cl మైనస్ ఇజం వచ్చి -2 నానోకూలం. ఇఫ్ బాండ్ లెంత్ ఈస్ 2 nm, nm మీన్స్ నానోమీటర్స్ నానా. సో Na ప్లస్ Cl మైనస్ చార్జెస్ ది గివెన్. ఇక్కడ చార్జెస్ ఏంటి? చార్జెస్ 2 నానోకూలం, ఇక్కడ చార్జెస్ ఏంటి? -2 నానోకూలం. ఓకే, డైపోల్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? P ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఈదర్ ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో P ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఈదర్ ఛార్జ్ అని వన్ ఛార్జ్ చేసుకో, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. 2 ఇంటూ 10⁻−9 కదా నానో అంటే, ఇంటూ 1 నానోమీటర్. నానోమీటర్ మీన్స్ వచ్చిందన్న 10⁻−9. దెర్ ఫోర్ డైపోల్ మూమెంట్ P ఈక్వల్ టు ఏమొచ్చిందన్న? 2 ఇంటూ 10⁻−18. SI యూనిట్ ఏం రాయించిన? కూలుమ్ ఇంటూ మీటర్ రాయించిన. ఓకే, డైరెక్షన్ ఎక్కడ సార్? డైరెక్షన్ నెగిటివ్ టు పాజిటివ్ కదా. దిస్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ విచ్ ఐ కెన్ సే. నెక్స్ట్ NCERT ఎగ్జాంపుల్ బేస్డ్. NCERTలో యాక్చువల్గా ఒక కోఆర్డినేట్ ఇచ్చాడు, Z కోఆర్డినేట్. నేను 3 కోఆర్డినేట్స్ తీసుకొని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఏ చార్జ్ -3 మైక్రోకూలం is kept at 2,3,4 centimeter and another charge +3 microcoulomb kept at 7,8,9 centimeters. Find the electric dipole moment నాన్న. ఓకే, -2 ప్లస్ ఏమవుతుంది? డైపోల్ మూమెంట్ ఫామ్ అవుతుంది కదా, అంటే D వెక్టర్ అదే డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేయి. ఫస్ట్ D వెక్టర్ని ఎలా రాస్తానన్నా? యూ కెన్ రైట్ x2 - x1 i cap. యూ మైట్ బి డిడ్ మెనీ ప్లేసెస్. ప్లస్ ఎలా రాస్తాం? y2 - y1 j cap ప్లస్ z2 - z1 k cap. ఓకే, సో D వెక్టర్ ఈక్వల్ టు x2 వాల్యూ ఏంటన్నా? 7. 7 - 2 అంటే ఎంతరా? 5 కదా. 7 - 2 i cap is 5 i cap. ఐమ్ రైటింగ్ డైరెక్ట్లీ. ప్లస్ y2 ఎంతనా? 8. y1 ఎంతరా? 3. 8 - 3 ఎంతనా? 5 కదా. 5 j cap. ప్లస్ ఇక్కడ ఏముంది? 9 - 4 5 కదా. 5 k cap నాన్న. అండ్ ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్ కదా. ఎస్ సార్. దీని అంతట్లోంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చునా? 5 5 i cap ప్లస్ j cap ప్లస్ k cap కామన్ తీసుకోవచ్చు సెంటీమీటర్. ఇప్పుడు డైపోల్ మూమెంట్ రాయాలంటే ఏంటి? P వెక్టర్ ఈక్వల్ టు
magnitude of either charge into d vector. I can write a direction of d vector I got in this case. So p vector equal to magnitude of charge entanana 3 microcoulomb. Okay, 3 into 10 raised to minus 6 into d vector is how much? 5 into I cap plus j cap plus k cap. Centimeter అంటే ఎంతనా? 10 power minus 2 na? Yes sir. So p vector equals to 5 3 is 15. 15 into 10 power minus 6, 10 power minus 2, 10 power minus 8 into direction vector what we got to I cap plus j cap plus k cap. What we get? Coulomb into meter we got it. సో మంచి గుడ్ క్వశ్చన్ అనమాట. కోఆర్డినేట్ సిస్టమ్ ఇచ్చి ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనమాట. ఓకే, యాక్చువల్గా ఒక కోఆర్డినేట్ ఇచ్చాడు ఎన్సీఆర్టీలో, బట్ నేను 3 కోఆర్డినేట్స్ చేసి తీసాను. సో మీకు ఎన్సీఆర్టీ ప్రాబ్లం ఈజీ అవుద్ది. సో నీట్కు సిఈటీకి మీన్స్ ఎంసీఈటీకి ఇట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు క్వశ్చన్ చదువు. ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జ్ మైనస్ క్యూ మైనస్ 2q ఆర్ ప్లేస్డ్ అట్ ది కార్నర్స్ ఆఫ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ డి. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ద సిస్టమ్. సో ఏం చేస్తాడు? ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చాను అన్న. ఈక్వల్ ట్రయాంగిల్కి ఏం చేస్తాడు? ఇక్కడ -2q, ఇక్కడ +q, ఇక్కడ +q చేశాడు. డిస్టెన్స్ సైడ్ డి ఎంత అన్నాడు? డి అన్నాడు. నేను ఈ సిస్టమ్ని ఎలా రాస్తానంటే, ఈ -2q ఉంది కదా, ఈ -2qని ఐల్ డివైడ్ అండ్ రైట్. హౌ ఐల్ డివైడ్ అండ్ రైట్ మీన్స్ అబ్జర్వ్ అన్న కేర్ఫుల్లీ. ఇది -q రాశాను, ఇది -q రాశాను. అంటే ఈ -q +q వాట్ ఫార్మ్స్ అన్నా? డైపోలా. విచ్ డైరెక్షన్ సార్? విచ్ డైరెక్షన్ డైపోల్ ఫార్మ్స్ అన్నా? -2 ప్లస్ నా ఇన్ దిస్ డైరెక్షన్. ఈ మైనస్ ఈ ప్లస్ డైపోల్ ఫామ్ అవుతుందా? -2 ప్లస్ డైపోల్ మూమెంట్. సార్ డైపోల్ మూమెంట్ ఎంత సార్? ఈచ్ డైపోల్ మూమెంట్ చెక్ చేయనా? P ఈక్వల్ టు ఈదర్ చార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ వన్ చార్జ్ మ్యాగ్నిట్యూడ్ మిస్టేక్, q ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 చార్జెస్ వచ్చినా d p వాల్యూ. సో దిస్ ఈజ్ 1p, దిస్ ఈజ్ 1p. సో రిజల్టెంట్ ఎక్కడ వస్తుంది? రిజల్టెంట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఏం వస్తుంది అనమాట, బికాస్ ఈక్వల్ ట్రయాంగిల్ కదా, బోత్ వెక్టర్స్ ఆల్సో ఈక్వల్. ఇన్ బిట్వీన్ విల్ గెట్ ఇట్ అన్న రిజల్టెంట్. హౌ మచ్ ఇస్ దట్? p నెట్. ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంతనా? 60 కదా. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? పారలలోగ్రామ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. పారలలోగ్రామ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఏంటన్నా? పీ నెట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p1 స్క్వేర్ ప్లస్ p2 స్క్వేర్ ప్లస్ 2p1 p2 కాస్ థీటా. థీటా వాల్యూ ఎంత ఇన్ దిస్ కేస్ నైనా? 60 కదా. p1 వాల్యూ p, p2 వాల్యూ కూడా p. సబ్స్టిట్యూట్ చేయండి. పీ నెట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ p into cos 60. Cos 60 much na 1/2. 2 will get cancelled. P into p square, p square, p square. Ante √3 equal to √3 p square p net value. Ante em rachu? P net equal to em rachu na √3 times the p square. Ante em ochindi manaki problem lo p net equal to √3 times the p. P value enta ochindi na qd. So ilaga problems guarantee ga manaki NEET ku CET ki JEE level lo adagachu anamata problems. Okay, next problem chuddam nana. Let me go to next problem. This kind of question they asked in JEE little I changed. ఇక్కడ q, ఇక్కడ -2q, ఇక్కడ q ఇచ్చాడు, కొద్దిగా కాంప్లికేట్ చేశాను నేను. ఎలక్ట్రిక్ చార్జెస్ ఆఫ్ వాల్యూ 2q, q minus 3q ఆర్ ప్లేస్డ్ as shown in the figure. ఇలా ప్లేస్ చేశారంట. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ సిస్టమ్ దేర్ ఆస్కింగ్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు చెక్ చేయనా? -3q. ఆ -3qని నేను ఇలా డివైడ్ చేసి రాసుకోవచ్చా? ఎలా డివైడ్ చేస్తున్నాను సార్? ఆ -3qని ఇక్కడ -2q రాసుకొని ఇక్కడ -q రాసుకోవచ్చా? అంటే -q2 + q ఒక డైపోల్ ఫామ్ అవుతుంది, -2q2 + 2q ఒక డైపోల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ డైపోల్ యొక్క డైపోల్ మూమెంట్ ఏంది నేను? ఈ డైపోల్ విచ్ డైరెక్షన్ విల్ గెట్ ఇట్? డైపోల్ ఇన్ దిస్ డైరెక్షన్. హౌ మచ్ ఇస్ ద డైపోల్ మూమెంట్? p ఈక్వల్ టు ఏం రాయొచ్చు? చార్జ్ ఇంటూ డిస్టెన్స్, ఈదర్ చార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ ఏమో రాయొచ్చు నాన్న? ఇది p అయితే దీని ఏం రాయొచ్చు? 2pనా? చెక్ చేసుకో డౌట్ ఉంటే. ఎందుకు p డాష్ అనుకుందాం దీన్ని. p డాష్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఈదర్ చార్జ్ ఎంత? 2q ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ them ఎంత? d. సో qdp అయినప్పుడు 2qd ఏం రాయొచ్చు? 2p రాసుకోవచ్చా? ఫైన్. వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంది నాన్న? చెక్ చేయి. 90. దెన్ హౌ విల్ యూ గెట్ రిజల్టెంట్? సమ్వేర్ నియర్ టు ది 2p, నాట్ ఇన్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్. ఓకే, దీని రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ. p నెట్. p నెట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? p నెట్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా లైక్ ఎర్లియర్, రూట్ ఆఫ్ p1 స్క్వేర్ ప్లస్ p2 స్క్వేర్ ప్లస్ cos 90 నా? cos 90 ఎంతనైనా 0, అందుకే ఆ స్టెప్ రాయలేదు నేను, cos 90 స్టెప్. సో p నెట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ p1 వాల్యూ, p2 వాల్యూ ఏమొచ్చు? 2p హోల్ స్క్వేర్. 2p హోల్ స్క్వేర్ అంటే ఎంతనైనా? 4p హోల్ స్క్వేర్. దేర్ఫోర్ p నెట్ అంటే ఏం రాయొచ్చునైనా? √5 టైమ్స్ ది p సార్. √5 టైమ్స్ ది p వస్తుంది అనమాట p నెట్ వాల్యూ. ఆ p నెట్ ఈక్వల్ టు p వాల్యూ ఎంత అజ్యూమ్ చేసుకున్నాము? √5 టైమ్స్ ది p ఏమొచ్చినా? qdనా? q ఇంటూ d సార్. ఇలాగా ప్రాబ్లం చేయొచ్చు అనమాట.
లెట్ మీ టేక్ లిటిల్ మోర్ కాంప్లికేట్ ఐల్ ట్రై టు మేక్ ఇట్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఇంతవరకు అడగలేదు, ఫ్యూచర్లో అడగచ్చు అనమాట. Electric charges of values minus q, minus q, minus q and 3q are placed at the corners of a square as shown in the figure of side D. Find the magnitude of electric dipole moment. Minus q, minus q, minus q, side length D ఇచ్చాను. ఇక్కడ ప్లస్ 3q ప్లేస్ చేశాడు. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకో, ఈ -3Dని మళ్ళీ నేను బ్రేక్ చేస్తా. ఎలా బ్రేక్ చేసుకుంటాను? సచ్ దట్ ఈచ్ ఫార్మ్స్ వన్ డైపోల్. ఈ -3qని మైనస్ క్యూ అని రాసుకుంటా. అంటే ఈ రెండు ఒక డైపోల్ ఫామ్ చేస్తాయి, ఈ రెండు ఒక డైపోల్ ఫామ్ చేస్తాయి. లెట్ us అజ్యూమ్ క్యూ ఇంటూ డి వాల్యూ నేను ఏం అజ్యూమ్ చేసుకుంటాను అంటే పి. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, బిట్వీన్ దీస్ బోత్ వాట్ విల్ బి దేర్ అన్న. ఓకే సారీ, పాజిటివ్ ఛార్జ్నా ప్లస్ 3qనా. లెట్ మీ రైట్ దట్ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ. ఓకే ఫైన్. నా లుక్ హియర్ అన్న, పీని ఏమనుకుని అజ్యూమ్ చేసుకున్నా, క్యూ ఇంటూ డి అజ్యూమ్ చేసుకున్నాను అన్న. సో బిట్వీన్ మైనస్ ప్లస్ వాట్ డిస్టెన్స్ ఇస్ దేర్ డి అండ్ డైపోల్ మూమెంట్ ఫ్రమ్ వేర్ టు వేర్, నెగిటివ్ టు పాజిటివ్నా, ఈ డైరెక్షన్లో. ఎంత మ్యాగ్నిట్యూడ్ అన్న? పీ కదా, క్యూడి కదా. సేమ్ వే మైనస్ ప్లస్ క్యూ వాట్ డిస్టెన్స్ డి, డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్లో వస్తుంది, ఈ డైరెక్షన్లో. ఎంత మ్యాగ్నిట్యూడ్ అన్న? పీ సార్. నెక్స్ట్ డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్ వస్తుంది అన్న? మైనస్ క్యూ ప్లస్ క్యూ బిట్వీన్ దీస్ బోత్ కదా, దీని ఫెలో దిస్ ఫెలో. ఎంత మ్యాగ్నిట్యూడ్ అన్న చెక్ చేయి. √2p వస్తుంది సార్. ఇలాగా లెట్ us అజ్యూమ్ దిస్ ఈజ్ డి అంటే హైపోటెనస్ ఎంత ఏమొస్తుంది అన్న? √2d. లెట్ us అజ్యూమ్ p డాష్ ఈక్వల్ టు దట్ వాల్యూ. సో క్యూ ఇంటూ వాట్ యూ కెన్ రైట్ అన్న, √2d. అంటే అర్థం ఏంటి? పాజిటివ్ ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ √2d. అంటే p డాష్ ఈక్వల్ టు ఏం రాసినా, √2qd. qdని మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం, p కదా. సో p డాష్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు నేను, √2 టైమ్స్ p అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కేర్ఫుల్లీ అబ్జర్వ్ దట్ ఈ వెక్టారు పర్పెండిక్యులర్ ఉన్నాయి రెండింటికి. ఆ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది రిజల్టెంట్? ఆల్రెడీ ఇక్కడ √2p ఉంది. ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? ఎర్లియర్ అదే కదా, ఆ టైప్ మోడలే కదా. √p1² + p2² అంటే √p² + p² అంటే ఏమొచ్చాను మనకి ఈ డైరెక్షన్లో. సో డ్యూ టు దిస్ బోత్ అగైన్ విల్ గెట్ √2p కదా. పారలలోగ్రామ్లో అప్లై చేయండి. సో ఈ నెట్ ఏ డైరెక్షన్లో వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది. వచ్చేది దట్ 2√2p వచ్చింది సార్. అంటే p నెట్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న, 2√2p సార్. p వాల్యూ ఏమొచ్చినా, 2√2 టైమ్స్ ది QD అన్న. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ రా, మనం ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీ అయిపోద్ది ప్రాబ్లం. ఓకే, మంచి క్వశ్చన్, జేఈలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్. ఓకే గుడ్. ఎంసెట్ మనకు తెలిసింది, ఎంసెట్ పేపర్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ జేఈ. ఓకే, దట్ ఈస్ బెటర్ ఫ్యాక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సియల్ పాయింట్ ఆఫ్ డైపోల్ అన్న. అంటే ఇది డైపోల్ కదా, -q + q సపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్ 2a అజ్యూమ్ చేసుకుందాం, సరేనా. సో యాక్సియల్ పాయింట్ అనేది ఏంటి? ఫ్రమ్ సెంటర్ నుంచి ఒక పాయింట్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే, లెట్ మీ టేక్ దట్ పాయింట్ ఈజ్ సమ్ సి. ఆ పాయింట్ దగ్గర అలాంగ్ లైన్ జాయినింగ్ చార్జెస్ ఒక పాయింట్ చూస్ చేసుకుంటే ఆ పాయింట్ యాక్సియల్ పాయింట్ అంటాము. ఆ పాయింట్ దగ్గర జనరల్ ఫామ్లో ఏంటి డైపోల్ మూమెంట్కి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2kpr డివైడెడ్ బై r² - a² హోల్ పవర్ 3/2. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్లో న్యూమరికల్స్ ఉంటాయి నాన్న. ఓకే, మనం డెరివేషన్ చేస్తలేమో, ప్రాబ్లమ్స్ జేఈ, నీట్, సిఈటీ, ఎంసెట్ లెవెల్లో చేస్తున్నాం అనమాట. ఓకే ఫైన్. బట్ జనరల్లీ 99% ఇట్లాంటి జరిగిపోల్సి ఉండవు. జనరల్ లైఫ్లో ఏంటి, NA + CL - అట్లాంటివి కదా. వాటి గ్యాప్ ఎంత అన్న, వెరీ స్మాల్ కదా. అంటే ఈ 2a వాల్యూ ఏంటి, వెరీ స్మాలర్ దాన్ దిస్. అంటే ఏం డైపోల్ మనం కన్సిడర్ చేయొచ్చు? ఫర్ ఏ షార్ట్ డైపోల్. ఫర్ షార్ట్ డైపోల్కి ఏమని తీసుకోవచ్చు నాన్న? ఫర్ షార్ట్ డైపోల్కి 2a ఈజ్ మోర్ లెస్ దాన్ ఆర్ నాన్న. 2a ఈజ్ మోర్ లెస్ దాన్ అంటే ఆర్ కంటే 2a వాల్యూ లెస్ అనమాట. స్క్వేర్ ఆఫ్ దట్ గోయింగ్ టు బి వెరీ స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తా, 2a వాల్యూ 0.2 అనుకున్నాను. ఏ వాల్యూ ఎంతరా, 0.1. a² వాల్యూ ఎంతరా, 0.01 కదా, స్టిల్ మోర్ స్మాల్. అంటే నెగ్లిజిబుల్ అనమాట ఆ వాల్యూ. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్, నెగ్లిజిబుల్ కదా. నెగ్లిజిబుల్ అయినప్పుడు ఏం చేస్తాము, ఆ a² నెగ్లెక్ట్ చేసేయి. అంటే ఈఏ ఈక్వల్ టు ఏమొస్తుంది చెక్ చేయి. ఈఏ ఈక్వల్ టు 2kpr డివైడెడ్ బై r² హోల్ పవర్ 3/2. 2 విల్ గెట్ క్యాన్సిల్ అన్న, r³ will get. So here we written earlier, actual mistake written here. Whole square should come. Okay, మనం ఈక్విటోరియల్ లైన్కి మిక్స్ చేసేసినాం. ఓకే ఫైన్. ఇప్పుడు డినామినేటర్ ఏమొచ్చింది, r⁴. 1r విల్ గెట్ క్యాన్సిల్ ఎంతనా, r³. సో ఈఏ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, 2kp డివైడెడ్ బై r³ వచ్చిందనమాట. ఓకే, ఇది షార్ట్ డైపోల్కి. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, యాక్సియల్కి షార్ట్ డైపోల్కి 2kp/r³ వస్తుంది అనమాట షార్ట్ డైపోల్కి. ఫైన్. ఈక్విటోరియల్ లైన్ అయితే ఎలా వస్తుంది ఆన్సర్? ఈ ఈక్విటోరియల్ లైన్ రైట్. ఈ ఈక్విటోరియల్ ఏమొస్తుంది అంటే kp డివైడెడ్ బై
ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వస్తుంది అన్న. మరి షార్ట్ డైపోల్కి అయితే ఏం చేయొచ్చు సార్? షార్ట్ డైపోల్ అంటే ఎలా అంటే చెప్పు, ఈ 2a వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఆర్ నా. 2a ఈజ్ మచ్ లెస్ దాన్ ఆర్ అంటే ఏ స్క్వేర్ కెన్ బి నెగ్లెక్టెడ్. ఏ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తే ఏమొస్తుంది చెక్ చేయనా? ఈ ఈక్విటోరియల్ ఈక్వల్ టు కేపీ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. 1 to 1 విల్ గెట్ 2 and root 2 విల్ గెట్ క్యాన్సిల్, క్యూబ్ లెఫ్ట్. ఇప్పుడు డైరెక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు డైపోల్ డైరెక్షన్ ఎలా ఉంది చెక్ చేయండి. డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఇలా ఉందన్నమాట. ఇన్ దిస్ డైరెక్షన్ డైపోల్ మూమెంట్ పి. బట్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో, గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఓన్లీ. డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా పి. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ ఓన్లీ. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్యారలల్ టు వాట్ నానా? డైపోల్ మూమెంట్. బట్ ఈ కేసులో గుర్తుపెట్టుకోండి, ఈక్విటోరియల్ కేసులో ఫర్ షార్ట్ డైపోల్ కానీ జనరల్ డైపోల్ కానీ ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాంటీ ప్యారలల్ నానా, యాంటీ ప్యారలల్ టు డైపోల్ మూమెంట్ నానా పి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. ఈ రెండు కొద్దిగా కన్క్లూజన్ ఇస్తాను మీకు. ఒక షార్ట్ డైపోల్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ డిస్టెన్స్ ఆర్, ఈ పాయింట్ ఏమనుకోవచ్చు నాన్న? ఈ పాయింట్ తీసుకున్నాను, ఈ పాయింట్ ఏమనుకోవచ్చు? యాక్సియల్ కదా. ఈ యాక్సియల్ వాల్యూ ఏమొచ్చింది నాన్న? 2kp/r3. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇదేమైంది నాన్న? ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఈ ఈక్విటోరియల్ ఎంత నాన్న? ఇప్పుడు ఆపోజిట్ టు డైపోల్ మూమెంట్ కదా పి. ఈ ఈక్విటోరియల్ ఏమొచ్చింది నాన్న? కేపీ డివైడెడ్ బై r3. సో అఫిషియల్గా రాస్తే మనము ఈ యాక్సియల్ ఏమని రాసుకోవచ్చు చెక్ చేయి. ఈ యాక్సియల్ ఈక్వల్ టు 2kp/r3 సార్. ఈ ఈక్విటోరియల్ ఏమని రాసుకోవచ్చు? వెక్టర్ ఫామ్లో రాస్తే -kp/r3 రాయొచ్చు వెక్టర్ ఫామ్లో రాస్తే. ఎందుకు సార్? డైపోల్ డైరెక్షన్ ఒక డైరెక్షన్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రజెంట్ అట్ ఈక్విటోరియల్ లైన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు డైపోల్ మూమెంట్, అలాగనమాట. సో ఇప్పుడు ఈ యాక్సియల్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? 2kp/r3. kp/r3 దగ్గర ఈ ఈక్విటోరియల్ మైనస్ ఈక్విటోరియల్ మైనస్ యూసేన్ దిస్ సైడ్ -2 times ఈ ఈక్విటోరియల్ రాయొచ్చు అనమాట. సార్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అడుగుతున్నాడు. ఈ యాక్సియల్ ఈక్వల్ టు 2 times ఈ ఈక్విటోరియల్, మ్యాగ్నిట్యూడ్ ఇఫ్ యూ టేక్ ఓన్లీ. ఓకే, ఈ ఈక్విటోరియల్ రేషియో అడగచ్చు. ఈ యాక్సియల్ బై ఈ ఈక్విటోరియల్ అంటే ఈ పక్క పంపించు. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ మీద దిస్ ఫెల్ ఆల్సో విల్ డూ 1 or 2 ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు రెండు డైపోల్స్ ఇచ్చాను అన్న ఇలాగా. ఈ డైపోల్ మూమెంట్ పి, ఈ డైపోల్ మూమెంట్ పి స్క్వేర్ మీద ప్లేస్ చేశాడు ఏఏ. అబౌట్ దీస్ పాయింట్ దే ఆర్ ఆస్కింగ్ us to calculate net dipole moment, net electric field, not dipole moment. Okay, fine. How can we do check? Let me take first this dipole అన్న. ఇది డైపోల్ మూమెంట్ పి కదా. ఈ డైపోల్కి ఈ పాయింట్ ఎక్కడ ఉంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంది కదా. అంటే ఈక్విటోరియల్ అయినా యాక్సియల్ అయినా? ఈక్విటోరియల్ అయినా. అంటే డైపోల్ మూమెంట్ ఒక డైరెక్షన్లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డైరెక్షన్ ఉంటుంది. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అయినా? జస్ట్ నౌ వి స్టడీడ్ దట్ సార్ kp/r3 ఫర్ ఈక్విటోరియల్ లైన్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ r3 వాట్ వీఆర్ హ్యావింగ్ అన్న? ఏనా. సో ఏం రాయొచ్చు? a³ సార్. ఇప్పుడు ఈ డైపోల్ ఉంది కదా. ఈ డైపోల్కి ఈ పాయింట్ ఎలా ఉంది చూడు. డైపోల్ ఈజ్ డైరెక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ బట్ పాయింట్ ఈజ్ హియర్. అంటే ఏంటి? ఇది కూడా ఈక్విటోరియల్ పాయింటే కదా ఈ డైపోల్కి. ఓకే, ఇఫ్ డైపోల్ ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ డైరెక్షన్ విల్ కమ్? డౌన్వర్డ్ డైరెక్షన్. ఎంత సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇది కూడా ఎంతనా? kp/r3. ఈ రెండు అగైన్ పర్పెండిక్యులర్ ఇచ్చేదన్నా ఇందాకే సాల్వ్ చేసినాం. మనకి ఏమొస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెట్ ఈక్వల్ టు √2e వస్తుంది కదా. √2e అంటే ఈ నెట్ ఈక్వల్ టు √2 times ఈచ్ ఈ వాల్యూ ఏమొచ్చినా? దిస్ ఈజ్ ఈ వాల్యూ. హౌ మచ్ ఈచ్ ఈ వాల్యూనా? kp/r3, kp/a³. అగైన్ వి రిటర్న్ r. యూజువల్లీ యూస్ టు రైట్ r నా లైక్ దట్. సో √2 times kp/, ఏం రాయించినా? a³ రాయించినా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అదే మోడల్లో తీసుకో. ఇలా ఇచ్చాడు, రెండు డైపోల్స్ ఇలా ఇచ్చాడు. అబౌట్ దిస్ పాయింట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. ఫర్ ఎగ్జాంపుల్ డైపోల్ మూమెంట్ అబౌట్ దిస్ పాయింట్ సి. ఇప్పుడు చెక్ చేయి. ఈ డైపోల్కి ఉంది కదా. ఈ డైపోల్కి ఈ పాయింట్ ఏమైందన్నా? యాక్సియల్ పాయింట్, ఈక్విటోరియల్ పాయింటా? యాక్సియల్ పాయింట్ సార్ కదా. అలాంగ్ ది డైపోల్ ఉంది కదా యాక్సియల్ పాయింట్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది? ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంతనా? 2kp/a³ సార్. బికాస్ డిస్టెన్స్ ఈజ్ ఏ. దిస్ టైమ్ వీఆర్ కేర్ఫుల్. ఓకే, ఫర్ దిస్ డైపోల్ హౌ డస్ ఇట్ లుక్స్ లైక్ దిస్ పాయింట్? డైపోల్ ఇలా ఉంది. ఇది డైపోల్. ఈ పాయింట్ ఏ పాయింట్ అవుతుంది? దానికి ఈక్విటోరియల్ పాయింట్, యాక్సియల్ పాయింట్? ఈక్విటోరియల్ పాయింట్ కదా. సో ఈక్విటోరియల్ పాయింట్కి ఏమవుతుంది? kp/a³. ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. దిస్ ఈజ్ ఏ కదా. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అనమాట ఫీల్డ్. ఓకే, ఎంత సార్ ఆ ఫీల్డ్? kp/a³. ఇప్పుడు ఈ రిజల్టెంట్ సిస్టమ్ ఆ పాయింట్ దగ్గర సి దగ్గర తీసుకుంటే నువ్వు అప్పుడు కొద్దిగా ఫీల్డ్లో ఉంది. ఎంతనన్నా? 2kp/a³ సార్. డౌన్వర్డ్ కొద్దిగా ఫీల్డ్ ఉంది. ఎంతనన్నా? అది kp/a³. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది నా. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్వర్డ్ డైరెక్షన్ వస్తుంది. ఎంత నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నా? ఈ నెట్ ఈక్వల్ టు
2kp/a³ మైనస్ kp/a³ ఎంతరా kp/a³. సో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు నేను మనకి జేఈ నీట్లో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సరేనా? ఓకే. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ అన్ ఆర్బిటరీ పాయింట్ ఆఫ్ డైపోల్. ఇందాక యాక్సియల్ పాయింట్ ఈక్విటోరియల్ పాయింట్ చదివినాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ చూస్ చేసుకుంటే ఏమవుద్ది ఆర్బిటరీ పాయింట్ కదా. సో ఎలా వస్తుందో చెక్ చేద్దాం. పేషెన్స్ రిక్వైర్డ్ అన్న క్లారిటీ షుడ్ బి నీడెడ్. ఓకే, ఇక్కడ ఒక డైపోల్ ఉంది. ఆ డైపోల్ ఈ ప్రజెంట్కి అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ప్లేస్ చేశాను రెఫరెన్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో ఎక్స్ యాక్సిస్ తీసుకుంటారు అనమాట వాడు. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద ప్లేస్ చేశాను. ఓకే, విత్ దట్ రెస్పెక్ట్ ఒక లైన్ తీసుకున్నా ఓపీ. అబౌట్ దిస్ జనరల్ పాయింట్ ఐ నీడ్ టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. ఓకే, ఫస్ట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఏం చేద్దామంటే పీని వెక్టార్ని బ్రేక్ చేద్దాం. పీ వెక్టార్ని, ఇది తీటా కదా, అలాంగ్ తీటా వాటికి పెట్టినానా పీ కాస్ తీటా, పర్పెండిక్యులర్ టు పీ వాటికి పెట్టినానా పీ సైన్ తీటా. పీ వెక్టార్ని బ్రేక్ చేసినా. ఇక్కడ ఏమొచ్చింది, ఇది పీ కదా, ఈ పీని బ్రేక్ చేసి ఏమొచ్చింది పీ కాస్ తీటా. ఇక్కడ ఏమొచ్చిందన్నా పీ సైన్ తీటా వచ్చిందన్నా. ఇది పాయింట్ పీ. ఓకే, నాట్ డైపోల్ మూమెంట్. అబౌట్ దీస్ పాయింట్ అన్న దిస్ పీ కాస్ తీటా చూడన్నా. సో అబౌట్ దీస్ పాయింట్ పీ కాస్ తీటా ఏమవుద్ది యాక్సియల్ పాయింట్ కదా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. యాక్సియల్ పాయింట్కి సేమ్ డైరెక్షన్ సార్, అంటే ఇన్ ద లైన్ జాయినింగ్ ఈ డైరెక్షన్లో వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఏమి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది యాక్సియల్ ఈక్విటోరియల్. అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద డైపోల్ అంటే యాక్సియల్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతనైనా ఇది కేపీనా 2kpనా 2kp. ఓకే, లెట్ us assume రెసిస్టెన్స్ ఇస్ ఆర్. ఏం రాసుకోవచ్చు 2kp డివైడెడ్ బై r³. బట్ ఇట్స్ నాట్ జస్ట్ కేపీ, పీ కాస్ తీటానా డైపోల్ మూమెంట్ వాల్యూ ఈ కేసులో పీ కాస్ తీటా. ఇప్పుడు ఈ డైపోల్ అబ్జర్వ్ చేయి, పీ సైన్ తీటా డైపోల్. పీ సైన్ తీటా డైపోల్ అబౌట్ దిస్ పాయింట్ హౌ డస్ ఇట్ లుక్స్ లైక్ నా దిస్ పాయింట్ ఫర్ పీ సైన్ తీటా. ఇదేమవుద్ది ఈక్విటోరియల్ పాయింట్ కదా, డైపోల్ ఇలా ఉంది నాన్న. ఈ పాయింట్ తీసుకుంటే ఏమవుద్ది పర్పెండిక్యులర్ బైసెక్టరే కదా. సో ఈక్విటోరియల్ పాయింట్ అయితే ఏమవుతుంది నాన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ టు ద డైపోల్ మూమెంట్. సో వాట్ విల్ హ్యాపెన్ అన్న ఇన్ దిస్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ గెట్ ఇట్. సో హౌ మచ్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్ ఈ ఈక్విటోరియల్నా, ఈ ఈక్విటోరియల్ ఇస్ హౌ మచ్ నాన్న kp/r³ నా kp/r³. బట్ ఇట్స్ నాట్ జస్ట్ పీ సైన్ తీటా దిస్ వాల్యూ పీ సైన్ తీటా. రిజల్టెంట్ ఎక్కడ వస్తుంది సార్, రిజల్టెంట్ ఎక్కడ వస్తుందినా సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఏమన్నా ఫర్ ష్యూర్ సమ్వేర్ విల్ గెట్ ఇయర్ like this will get, because 2kp is more, that side you may get it 2kp. Okay, this is E net. Sir, how can I find E net value, sir? How can you find E net value? Check nana here. These both are perpendicular to each other na. By applying parallelogram law of vectors we can get it. How can we apply parallelogram law of vectors, sir? Let we apply here E net equal to root of both are perpendicular to each other na, EA square plus EE square. Remaining cos 90 value becomes 0, remaining term will not come. If you observe here now, EA value 2kp cos theta by r³, EE value kp cos theta by r³ sin theta. ఈ రెండిట్లో ఏదైతే కామన్ ఉందో దాన్ని డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ ద రూట్ తీసుకోవచ్చు అనమాట, ఎందుకంటే స్క్వేర్ చేసి బయట తీసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఈ kp/r³ ఇక్కడ kp/r³ నేను బయట తీసుకుంటా, అంటే రిమైనింగ్ థింగ్ ఏంటి ఇక్కడ 2 cos theta ఇక్కడ sin theta. సో నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేయి. ఈ నెట్ ఈక్వల్ టు దేన్ని మనం కామన్ తీసుకోవచ్చు kp/r³ కామన్ తీసుకుంటే ఏం లెఫ్ట్ ఉంది 2 cos theta హోల్ స్క్వేర్ అంటే ఏంటి నాన్న 4 cos స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. ఈ వాల్యూలో సైన్ స్క్వేర్ తీటా లెఫ్ట్ అవుట్ నాన్న. దీన్ని ఏం రాసుకోవచ్చు చెక్ చేయి. ఈ నెట్ ఈక్వల్ టు kp/r³ రూట్ ఆఫ్ 4 cos స్క్వేర్ తీటా నేను ఏం రాస్తా 3 cos స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చా. అగైన్ అర్థం చేసుకో, ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా 3 cos స్క్వేర్ తీటా ఏమవుద్ది 4 అవుద్ది కదా. ఓకే, బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయి ఇక్కడ 1 అవుద్ది. సో ఏమవుతుంది ఇక్కడ ఈ నెట్ ఈక్వల్ టు kp/r³ ఇంటూ వాట్ వి గాట్ అన్న హియర్ 3 cos స్క్వేర్ తీటా ప్లస్ 1 రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. ఓకే, అబౌట్ దట్ పాయింట్ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఏమొచ్చింది రిజల్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ రాసుకుందాము దగ్గర. ఈ నెట్ వాల్యూ ఈ నెట్ ఈక్వల్ టు kp/r³ అండర్ రూట్ ఆఫ్ 3 cos స్క్వేర్ తీటా ప్లస్ 1 వచ్చింది సార్. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలి అంటే విత్ ది యాక్సియల్ పాయింట్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత యాంగిల్ చేస్తాను నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఆల్ఫా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెక్ చేయి. tan ఆల్ఫా రాయచ్చా. tan ఆల్ఫా అంటే ఏంది, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, అంటే EE/EA రాయచ్చా tan ఆల్ఫా. ఓకే, tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయచ్చు tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయచ్చు నాన్న
ఈక్విటోరియల్ డివైడెడ్ బై ఈ యాక్సియల్ రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చే వాల్యూ నాన్న tan ఆల్ఫా ఈక్వల్ టు ఈ ఈక్విటోరియల్ బై ఈ యాక్సియల్. చెక్ చేసుకో ఏమేమి క్యాన్సిల్ అవుతాయో. కేబీ బై ఆర్ క్యూబ్ డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. అంటే రిమైనింగ్ ఏంటి sin θ బై 2 cos θ వస్తుంది నాన్న. sin θ డివైడెడ్ బై 2 cos θ. sin θ బై cos θ tan θ కదా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందన్న tan ఆల్ఫా ఈక్వల్ టు హాఫ్ tan θ. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ అన్న. మ్యాక్సిమం టైమ్స్ బేస్డ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాను అన్న మనకి జేఈలో, నీట్లో, ఎంసెట్లో. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంసెట్లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ థర్డ్ రిలేషన్ ఏంటంటే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఈ నెట్ ఉంది కదా, ఈ నెట్ విత్ ద హారిజెంటల్ వాట్ యాంగిల్ ఇట్ మేకింగ్. అబ్జర్వ్ అన్న, మీకు వెరీ సింపుల్గా నేర్పిస్తాను చూడండి. ఇది ఎలా చేయొచ్చు అనేది. నేను రిజల్టెంట్ నుంచి హారిజెంటల్ ఒక డాటెడ్ లైన్ చేస్తున్నా. ఓకే, అంటే ఇది రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అని అజ్యూమ్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చెక్ చేయి. విత్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మేకింగ్ వాట్ యాంగిల్ అంతా అజ్యూమ్ చేసుకో, బీటా యాంగిల్ మేకింగ్ అజ్యూమ్ చేసుకో విత్ రెస్పెక్ట్ టు హారిజెంటల్. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసినాం. ఇప్పుడు డాటెడ్ లైన్ ఇది తీటా కదా, కరెస్పాండింగ్ యాంగిల్ వస్తే ఎంత తీటా. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకో. దిస్ టోటల్ యాంగిల్ బీటా, దిస్ నథింగ్ బట్ తీటా ప్లస్ ఆల్ఫా కదా. అంటే ఏమయ్యా, సో బీటా ఈక్వల్ టు తీటా ప్లస్ ఆల్ఫా అని రాయొచ్చు. ఇంకొకటి ఏంది ఇప్పుడు ప్రూవ్ చేసింది ఏంది, tan ఆల్ఫా ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ tan తీటా. ఓకే, among this any one angle if you don't know any other two angles we can find by using this equation. Okay sir, breaking vector components, so then after that you solve it and it will become damn easy only. Problem not that much difficult. Okay sir, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. √2p ఇచ్చాడు, 45 degreesలో ఇచ్చాడు. అబౌట్ దిస్ పాయింట్ ఓ అడుగుతున్నాను అన్న ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. బ్రేకింగ్ ఆఫ్ వెక్టర్స్ మెథడ్లో ట్రై చేయి. √2p కదా, ఈ సైడ్లో మనం ఏమైనా వచ్చే డైపోల్ మూమెంట్ కాస్ కాంపోనెంట్, ఈ డైరెక్షన్లో ఏమొస్తుంది సైన్ కాంపోనెంట్. సో ఈ డైరెక్షన్లో √2p కాస్ కాంపోనెంట్ అన్నాడు కదా, అంటే √2p కాస్ 45 అనా. ఓకే, √2p కాస్ 45 అంటే ఏంటన్నా అలాంగ్ ఎక్స్ యాక్సిస్ px అని రాసుకో. px ఇప్పుడు ఏం చేయొచ్చు, √2p కాస్ 45 వచ్చిందన్నా 1/√2నా, √2 క్యాన్సల్ అన్నా, ఎక్స్ కాంపోనెంట్ విల్ గెట్ నానా p లైక్ దిస్. అంటే ఈ డైరెక్షన్లో p యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఏమొస్తుంది అన్న, ఇది y డైరెక్షన్ py అనుకో. దీన్ని py ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, py ఈక్వల్ టు √2p sin 45. sin 45 వాల్యూ కూడా ఎంత 1/√2 కదా, అంటే √2 క్యాన్సిల్ అయిపోయింది. py కాంపోనెంట్ కూడా ఏమొచ్చు మనకి p, అంటే p. ఈ పాయింట్ గురించి అబ్జర్వ్ చేయి. ఇప్పుడు అంటే డిస్టెన్స్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆరిజిన్ దగ్గర 2 డైపోల్స్ ఉన్నాయి, ఒకటి ఇలాగా, ఒకటి x యాక్సిస్, ఒకటి y యాక్సిస్ ద్వారా. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, ఫర్ దిస్ డైపోల్ అన్న దిస్ పాయింట్ లుక్స్ లైక్ విచ్ పాయింట్, యాక్సియల్ పాయింట్, ఈక్విటోరియల్ పాయింటా, విచ్ పాయింట్ ఇస్ దట్, యాక్సియల్ పాయింట్ సార్. యాక్సియల్ పాయింట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంది, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షనా, సేమ్ డైరెక్షన్ సార్. ఫర్ దిస్ డైపోల్, ఈ డైపోల్ ఇలా ఉంది, పాయింట్ ఇక్కడ ఉంది, అంటే ఈక్విటోరియల్ పాయింట్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూ కెన్ రైట్ డౌన్వర్డ్ లైక్ దిస్. ఓకే, బ్రేక్ చేసి ఎలా రాయొచ్చో నేర్పిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమొచ్చాయి, యాక్సియల్ పాయింట్ ద్వారా ఏం రాసుకోవచ్చు, డైపోల్ మూమెంట్ p కదా, ఏం రాసుకోవచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు 2kp/r³. ఈక్విటోరియల్ పాయింట్ ద్వారా ఏం రాసుకోవచ్చు, kp/r³ కదా, మనం ఇందాక నేర్చుకున్నాం కదా. సో దీస్ బోత్ ఆర్ మేకింగ్ 90 degrees. సో వాట్ వీ కెన్ టేక్, ఈ నెట్ విల్ గెట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ నెట్ ఈక్వల్ టు ఈ రెండింటిలో కామన్గా ఏమైనా ఉంటే బయటికి తీసేసుకో, 2kp/r³ కదా, అంటే ఏం బయటికి తీసుకోవచ్చు, kp/r³ బయటికి తీసుకోవచ్చు మనము, kp/r³ అండర్ రూట్ ఆఫ్ పారలెలోగ్రామ్ లా అప్లై చేస్తాం. ఇక్కడ ఏం లెఫ్ట్ అయిందన్నా 2² ప్లస్ ఇక్కడ ఏం లెఫ్ట్ అయిందన్నా 1² మిగిలింది, అంతే కదా, 1². అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొచ్చింది మనకు అర్థం చేసుకో. మంచి క్వశ్చన్, జేఈ లెవెల్ గట్టిగా క్వశ్చన్ అడిగితే ఇలాంటి అడగచ్చు అనమాట డైపోల్ మీద. సో √2² అంటే 4 కదా, 4 + 1 ఎంతైనా 5. సో √5 kp/r³. సార్ వెక్టర్ ఫామ్లో రాయమంటే ఏం రాస్తావు, 2kp + i క్యాప్ kp - j క్యాప్ అని రాయనన్నా. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు క్వశ్చన్, ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ డైపోల్ మూమెంట్ p ఇచ్చాడు, యాంగిల్ 45 ఇచ్చాడు, అన్ని పాసిబుల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్ క్యాలిక్యులేట్ చేయనా. ఈ నెట్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, రిమెంబర్ kp/r³ ఇంటూ వాట్ యూ కెన్ రైట్, √3 cos² θ. cos² θ వాల్యూ ఎంత 45 ప్లస్ 1, అంటే ఈ నెట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చునా, kp/r³ √3 cos² 45. cos 45 is how much nana, 1/√2. cos² 45 is how much nana, 1/2 into 1/2 plus 1. LCM తీసుకు ఏమవుతుంది, ఈ నెట్ ఈక్వల్ టు, సో ఏమొస్తుంది LCM అన్న 2 LCM వస్తుంది కదా ఇక్కడ, అంటే √5/2 అంటే ఏం రాయొచ్చు, √5/√2 kp/r³ చేసినాం. సార్ హౌ టు ఫైండ్ ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా అంటే ఏంటన్నా,
ఇది ఈజ్ ఈ యాక్సిల్, ఇది ఈ నెట్ అనుకో, ఈ యాంగిల్ ఆల్ఫా అంటాం కదా. హౌ టు ఫైండ్ ఆల్ఫా అంటే ఎలా చేయొచ్చునా, tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయొచ్చురా, హాఫ్ ఆఫ్ tan తీటానా. తీటా వాల్యూ ఎంత ఇచ్చాడు 45నా. tan ఆల్ఫా ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ tan తీటా సార్. tan తీటా వాల్యూ ఎంతనా, tan 45 సార్. tan 45 ఎంతరా, 1నా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా, ఆల్ఫా tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా, హాఫ్ వచ్చిందన్న. బికాస్ tan 45 వాల్యూ 1 కదా. సో ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా, tan ఇన్వర్స్ ఆఫ్ 0.5 సార్. సార్ బీటా క్యాలిక్యులేట్ చేయొచ్చా. బీటా అంటే ఏంటి చెప్పని చెప్పు. ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెట్ ఉంది కదా, వాట్ యాంగిల్ మేకింగ్ విత్ హార్జెంటల్ అంటే బీటా. ఆ బీటాని ఎలా క్యాలిక్యులేట్ చేయు, బీటా ఈక్వల్ టు తీటా ప్లస్ ఆల్ఫానా నాన్న. బీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు చెప్పు. తీటా వాల్యూ ఎంత ఇచ్చాడు 45 డిగ్రీస్ ప్లస్ ఆల్ఫా వాల్యూ ఎంతనా, tan ఇన్వర్స్ ఆఫ్ 0.5. సో ఇలాగ ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ చేయొచ్చు నాన్న. ఓకే, లెట్ వి సీ 2-3-4 క్వశ్చన్స్ విల్ సీ బేస్డ్ ఆన్ దిస్, దెన్ విల్ క్లోజ్ ది లెక్చర్. గుడ్ క్వశ్చన్ చూడు. ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమంటారు ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరల్ పాయింట్ దగ్గర, ఆర్బిటరీ పాయింట్ దగ్గర. ఏ షార్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈస్ ప్లేస్డ్ అట్ ది ఆరిజిన్. ఓకే, అట్ ది ఆరిజిన్ అంటే ఇక్కడ ప్లేస్ చేసాడు షార్ట్ డైపోల్ మూమెంట్ని పి అనుకో. ఓకే, ఆరిజిన్ అండ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కి డైరెక్టెడ్ అయింది అనమాట. నేను చెప్పాను కదా, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ రిఫరెన్స్ తీసుకుని ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఇస్తుంటాడు వాడు. ఫైండ్ అవుట్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ 2√2 అబౌట్ దీస్ పాయింట్ అన్న. సో నేను డయాగ్రామ్ ఆల్రెడీ చేశాను. ఇది ఆరిజిన్ అయితే 2√2 అంటే సమ్వేర్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ఆల్ఫా, ఇది తీటా, ఇది బీటా. ఓకే, వాడేమడుతున్నాడు, విత్ ఫైండ్ అవుట్ ది డైరెక్షన్ ఆఫ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సెస్ యూ ఫైండ్ అన్న. బీటా వాల్యూ నీట్ టు క్యాలిక్యులేట్. హౌ టు ఫైండ్ దట్ అన్న. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ అజ్యూమ్ చేసుకో. ఈ ట్రయాంగిల్ ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇదే ట్రయాంగిల్ 2, అంటే ఏం రాసుకోవచ్చు నాన్న, 2, ఏం 2√2నా. 2, అంటే ఏం రాయచ్చు, 2, ఇంతేనా రాసుకోవాల్సింది మనం. అడ్జసెంట్ అపాన్ హైపోటెనస్, ఆపోజిట్ బై అడ్జసెంటా. ఎక్స్నా, దిస్ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్, దిస్ ఈజ్ వై కోఆర్డినేట్. ఎక్స్ కోఆర్డినేట్ రాసుకున్నా, వై కోఆర్డినేట్ రాసుకున్నా అనమాట. ఇప్పుడు ఏం చేస్తావు, tan తీటా క్యాలిక్యులేట్ చేయి ఫ్రమ్ దిస్. ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా మనకు. tan తీటా ఈక్వల్ టు ఏమొచ్చినా, tan తీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ 2√2 డివైడెడ్ బై 2 సార్. 2 విల్ గెట్ క్యాన్సిల్. tan తీటా ఈక్వల్ టు అంటే ఏమొచ్చింది నాన్న, √2. కాట్ తీటా అంటే ఏమొస్తుందో చెక్ చేసుకో. ఇక్కడ కాట్ తీటా ఇస్ నథింగ్ బట్ 1/tan తీటా కదా. లెట్ వి రైట్ అసైడ్, ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకే ఫైన్. దెన్ tan ఆల్ఫా ఫామ్లో ఉంది కదా నాన్న, గుర్తు తెచ్చుకోండి. tan ఆల్ఫా రాయండి, మాతో పాటు ప్రాక్టీస్ చేయాలన్నా మీరు కూడా. tan ఆల్ఫా ఈక్వల్స్ టు వాట్ ఏమొస్తుంది నాన్న, హాఫ్ tan తీటా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ tan తీటా. tan తీటా వాల్యూ ఎంత నాన్న, √2 కదా. √2 అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి ఇక్కడ. tan ఆల్ఫా ఈక్వల్ టు √2/2 వచ్చినా 1/√2. tan ఆల్ఫా వాల్యూ 1/√2, కాట్ ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది నాన్న 1/√2. అంటే ఏంటి, కాట్ తీటా వాల్యూ ఏమొచ్చింది నాన్న 1/√2. అంటే tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం రావచ్చు, కాట్ తీటానా ఇన్ దిస్ కేసు. tan ఆల్ఫా ఈక్వల్ టు కాట్ తీటా అంటే ఆల్ఫా ఈక్వల్ టు వాట్ నాన్న, తీటా. ఏ యాంగిల్కి రెండు ఈక్వల్ అవుతుంది నా జనరల్గా, 45 1 వస్తుంది ఆన్సర్. tan ఆల్ఫా 1, tan 45 1, కాట్ 45 1. అందుకే ఆల్ఫా వాల్యూ తీటా వాల్యూ 45 తీసుకోవాలి. ఇప్పుడు బీటా అడుగుతున్నాడు. బీటా ఫామ్లో ఏంటి మనకి, తీటా ప్లస్ ఆల్ఫా కదా. బీటా ఈక్వల్ టు 45 + 45 వస్తుంది నాన్న. అంటే బీటా ఈక్వల్ టు వాట్ నాన్న, 90 డిగ్రీస్ వస్తుంది నాన్న. ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు ఎక్స్ అంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్ అని చెప్పొచ్చు అనమాట నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, మంచి ప్రాబ్లం, ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సిమిలర్ ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం తీసుకున్నాను చూడు. ఈ ప్రాబ్లంలో ఏమైనా చెక్ చేయనా, ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ ప్లేస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. మళ్ళీ ఎక్స్ యాక్సిస్ రెఫరెన్సే ఇచ్చారు మనకి, సరేనా. అట్ ది ఆరిజిన్ ఓ, ఇది ఆరిజిన్ ఓ. ఏ పాయింట్ పి అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్. ఈ డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు, బట్ క్వశ్చన్లో ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఓకే, క్వశ్చన్ పూర్తి చదవండి. ఫ్రమ్ ది ఆరిజిన్ సచ్ దట్ ఓపీ మేక్స్ అన్ యాంగిల్ π/3. ఇక్కడ తీటా వాల్యూ π/3 ఇచ్చాను అన్న క్వశ్చన్లో, 60 degrees విత్ ది ఎక్స్ యాక్సిస్. ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పి మేక్స్ అన్ యాంగిల్ బీటా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బి మేక్స్ అన్ యాంగిల్ బీటా విత్ వాట్ ఎక్స్ యాక్సిస్నా. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి హారిజెంటల్కి యాంగిల్ ఏమని ఇచ్చాడు, బీటా. అతను తీటా అని కూడా ఇవ్వచ్చు. ఓకే, యూ నీడ్ నాట్ వరీ. దిస్ యాంగిల్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎక్స్ హారిజెంటల్కి యాంగిల్ ఎంత అని అడుగుతున్న క్వశ్చన్లో. ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చెప్పు. ఇక్కడ తీటా వాల్యూ ఇచ్చాడు కదా, తీటా వాల్యూ ఏమిచ్చాడు 60 ఇచ్చాడు అనమాట. తీటా వాల్యూ 60 ఆర్ π/3 ఇచ్చాడు అన్న. మనకు ఒక ఫార్ములా గుర్తుంది, ఏంటి ఫార్ములా సార్, tan ఆల్ఫా. tan ఆల్ఫా ఫార్ములా ఏంటన్నా, tan ఆల్ఫా ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది tan తీటా వి క్యాలిక్యులేటెడ్ సార్. వెరీ గుడ్. సో tan ఆల్ఫా ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది tan తీటా. tan 60 degrees నాన్న. ఎవ్రీ వన్ మస్ట్ షుడ్ నో tan 60. tan 60 ఎంతరా,
√3 కదా, ఈ మాత్రం బేసిక్ కూడా చేయకుండా మనం ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయలేము. √3 నాన్న. సో ఏమొచ్చింది, tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందన్న √3/2 కదా, √3/2 అంటే ఆల్ఫా ఈక్వల్ టు ఏంటన్నా tan ఇన్వర్స్ ఆఫ్ √3/2 బికాజ్ √3/2 వాల్యూ మనకు తెలియదు. √3/2 ఆప్షన్లు కూడా ఇలాగే ఇచ్చాయి అనమాట. ఇప్పుడు ఏంటి అడుగుతున్నాడు, బీటా కదా, బీటా మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏమొచ్చింది, బీటా ఈక్వల్ టు తీటా ప్లస్ ఆల్ఫా ఫార్ములా వచ్చింది మనకు. సో బీటా ఈక్వల్ టు తీటా వాల్యూ ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు తీటా వాల్యూ. హాఫ్ వే దే సాల్వ్ ఆల్రెడీ, 5/3 ప్లస్ ఆల్ఫా వాల్యూ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం మనము, tan ఇన్వర్స్ ఆఫ్ √3/2 సార్. ఎస్ సార్, ఓకే సార్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ దట్స్ ఇట్ అన్న, వన్ లాస్ట్ క్వశ్చన్ రా. వెరీ గుడ్ క్వశ్చన్ అన్న, బట్ నాట్ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, ఏ డైపోల్ ఈజ్ ఏనా, ఏ డైపోల్ ఈజ్ ప్లేస్డ్ on a square of side r nana. Okay, like this they placed. They're asking, they choose and one point is this, one point is this. Find electric field ratio at A and at B nana. ఈ డైపోల్కి అట్ ఏ తీసుకుంటే ఏమవుతుంది నన్ను, యాక్సిల్ పాయింట్ ఈక్వల్ పాయింటా, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయి. మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, ఇది యాక్సిల్ పాయింట్ కదా, ఈ డైపోల్కి ఈ పాయింట్ ఏమవుతుంది, యాక్సిల్ పాయింట్ కదా, అంటే ఏమొస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏనా. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సార్, 2kp/r³ సార్ అది. ఎస్ నాన్న, మరి దీనికి కనుక్కోవాలి కదా మనము. ఈ డైపోల్ ఎలా ఉంది, ఆన్ ది యాక్సిల్ అయినా ఆన్ ది ఈక్వటోరియల్ అయినా ఆర్బిటరీ పాయింటా, జనరల్ పాయింట్ కదా, అంటే ఈ యాంగిల్ తెలియదు మనకి. సిన్స్ ఇట్ ఈస్ అ స్క్వేర్ కదా నాన్న, ఇది 6 ఇది 6 అంటే ఏమిటి, స్క్వేర్ కదా, స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఈ టోటల్ యాంగిల్ 90 అంటే హాఫ్ యాంగిల్ ఎంతైనా 45 అంటే తీటా వాల్యూ ఇక్కడ వచ్చింది అన్నమాట మనకి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బి ఎలా క్యాలిక్యులేట్ చేసి చెక్ చేయి ఇప్పుడు. సార్ వి నో ఆల్రెడీ ఫార్ములా సార్, ఈబీ ఈక్వల్ టు ఏం రాసినా, kp/r³ ఇంటూ √ ఒరిజినల్ ఫార్ములా ఒకసారి మనకి ప్రాక్టీస్ అవుద్ది, 3 cos² theta plus 1. So E at B equal to ఏం రాయొచ్చు సార్, kp/r³ into, it's not r³. Okay, just wait, we'll substitute this value also directly, will not get confused. This is r, this is r అంటే ఇదేంటి నాన్న, √2r. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయి, √2r⁻³. √2r⁻³ అంటే ఏం రాయొచ్చు, 2√2r³ అని రాయొచ్చా. √3 cos² 45 నాన్న. cos 45 is how much ra? Cos 45 is how much sir? 1/√2 sir. What is cos square 45 nana? Cos square 45 is how much nana? 1/2. అంటే ఈ cos square 45 వాల్యూ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసి మనం 1/2 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ప్రాబ్లం కూడా వచ్చింది, ఫస్ట్ ప్రాబ్లంలో బేస్డ్ ఆన్ దిస్. ఓకే, సో ఇంటూ 1/2 ప్లస్ ఏమొచ్చింది నాన్న 1 కదా, ఎల్సిఎం తీసుకోవడానికి ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ బి ఈక్వల్ టు kp/2√2r³ ఇంటూ ఏమొచ్చింది అన్న దీనికి √5/√2 వచ్చిందా. √2 ఏమైనా రాసుకోవచ్చు నాన్న, 2నా, 2 1 2 2 4. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ బి వచ్చింది, ఏం చెక్ చేయనా, √5 ఓకే సార్, kp ఓకే సార్ /2 √2 ఇంటూ √2 2 2 2 4. సో 4r³. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మన క్వశ్చన్లో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ 2kp/r³, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ బి దిస్ మచ్, రేషియో అడుగుతున్నాడు. రాయి ఒకసారి ఏమవుతుంది, EA/EB. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ ఇస్ మచ్, EB నన్ను. EB ఏమొస్తుంది అన్న చెక్ చేయి, EA వాల్యూ 2kp/r³ ఇస్ దేర్ సార్, డివైడెడ్ బై √5 kp/4r³ ఇస్ దేర్ సార్. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఏమేమి క్యాన్సిల్ అయింది, kp/r³, 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 kp/r³ క్యాన్సిల్ అయింది సార్. ఇంకేం మిగిలింది చెక్ చేసుకున్నానా, EA/EB ఈక్వల్ టు ఏం క్యాన్సిల్ అయింది, 2 2 4 విల్ గో అవుట్ సైడ్, రిటర్న్ √5 నా, √5. ఓకే, EA/EB వాల్యూ ఏమొచ్చింది అన్న, 4 విల్ గో టు న్యూమరేటర్ నా, వాట్ విల్ గెట్ నా 8/√5 అన్న. సో EA is to EB అంటే ఏం రాయచ్చు ఇక్కడ చెక్ చేయి, 8:√5 అని రాయచ్చు అనమాట. సో ఇది కూడా మంచి క్వశ్చన్ అన్న. సో డైపోల్ మీద పార్ట్ 1 మాత్రమే అయిపోయింది నాన్న, నేను ఇంకా టార్క్, ఓకే, టైం పీరియడ్స్, ఈక్విలిబ్రియంస్ ఇవన్నీ నేను డిస్కస్ చేయలేదు నాన్న. ఓకే, విల్ డిస్కస్ దట్ థింగ్స్ ఇన్ పార్ట్ 2. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్గానే అయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రెఫర్ చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్.